హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఈరోజు ఈ వీడియోలో బైపీసీకి స్టూడెంట్స్కి సంబంధించిన చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరితోటి షేర్ చేసుకుంటాను. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూసేయండి. ఎవ్రీ ఇయర్ నార్మల్గా ఇంజనీరింగ్లో చాలా సీట్స్ ఉంటాయి. ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా సీట్ వస్తుంది, అన్ని సీట్లు ఉండేటివి అనమాట. కానీ ఇక్కడ నుండి బైపీసీ స్టూడెంట్స్కి కూడా చాలా కాలేజెస్ని పెంచడం జరిగింది అండ్ అట్లాగే కోర్సెస్ ఎక్కువ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, అలాగే సీట్లను కూడా పెంచడం జరుగుతుంది. సో ఓసీ స్టూడెంట్స్కి కూడా బెనిఫిట్ జరిగే విధంగా అయితే ఈ సీట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ ఇక్కడ నుండి ఇప్పుడు ఈ ఇయర్ స్టార్ట్ చేసిందంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుండి కూడా ఇదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో బైపీసీలో చాలా వేకెన్సీస్ అయితే ఉంటాయి. చాలామంది బైపీసీ చూస్ చేసుకునేటి వాళ్ళు మీరు లిటిల్ బిట్ ఆఫ్ హార్డ్ వర్క్ చేస్తే అటు ఎంబీబీఎస్ఏ కానివ్వండి, అగ్రికల్చరే కానివ్వండి, ఫార్మర్ రిలేటెడ్ కానీ ఏదైనా కూడా మంచి కెరీర్ ఉంటుంది. హార్టికల్చర్ కానివ్వండి, లేకపోతే వెటర్నరీ అయినా ఏదైనా కూడా మీకు మంచి కెరీర్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనం లాస్ట్ ఇయర్కి సంబంధించిన కట్ ఆఫ్స్ అండ్ సెకండ్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్కి సంబంధించింది ఒకసారి చూద్దాము. ఇది మీరు వెబ్సైట్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. బైపీసీ లాస్ట్ ఇయర్కి సంబంధించిన ఇవి కట్ ఆఫ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా నేను ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూడండి, అనురాగ్ కాలేజ్ ఫార్మసీ అండ్ ఇందులో ర్యాంక్ ఎక్కడి వరకు అనేది కూడా ఉంది. బ్రాంచ్ నేమ్ ఓసీ వాళ్ళకి 13,000, బీసీ వాళ్ళకి ఈ విధంగా ఉంది కదా. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 20-30,000 వచ్చిన వాళ్ళకి కూడా ఉంది సీట్. ఇక్కడ నుండి ఓసీ స్టూడెంట్స్కి కూడా ఇట్లాగే ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా సీట్స్ అవైలబుల్గా అయితే ఉంటాయి. మెయిన్గా బైపీసీ స్ట్రీమ్లో, ఇంజనీరింగ్లో అనుకోండి ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా సీట్ వస్తుంది. అదే బైపీసీలో అనుకోండి ఎక్కువ ర్యాంక్ వస్తే సీట్ రాదన్నమాట. ఇంకా లాస్ట్ ఫార్మసీలో కూడా 25,000, 59,000 ఇట్లా ఉన్న వాళ్ళకి కూడా సీట్ రావడం అయితే జరిగింది. కాలేజెస్ని కూడా పెంచిండ్రు. ఎవరైనా అగ్రికల్చర్ రిలేటెడ్ కానివ్వండి, ఏదైనా కోర్సు ఫస్ట్ అయితే మీరు ఎంబీబీఎస్కి అంటే మీ బేస్డ్ ఆన్ యువర్ నీట్ ర్యాంక్ మీరు ఎంబీబీఎస్కి ట్రై చేసే పోలే, లేదు అంటే అగ్రికల్చర్ కానివ్వండి, వెటర్నరీ, హార్టికల్చర్ ఏదైనా కూడా నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఇంక్రీజ్ చేశారు. బెటర్ గో ఫర్ మంచి కాలేజెస్ని ప్రిఫర్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఫీ స్ట్రక్చర్ కూడా ఈసారి గవర్నమెంట్ కాలేజెస్లలో నార్మల్గానైతే అగ్రికల్చర్ అయినా కూడా పేమెంట్ సీట్ కొంచెం ఎక్కువనే ఉంటుంది. కానీ ఈసారి పేమెంట్ సీట్ని కూడా కొంచెం అమౌంట్ని తక్కువ చేసి కొంచెం కుదింపు అయితే చేయడం జరిగింది. సో అందుకోసమని బైపీసీ స్టూడెంట్స్ మంచి ఆపర్చునిటీ ఇయర్ మీరు మంచిగా యూటిలైజ్ అయితే చేసుకోండి. కాలేజెస్ విషయంలో కూడా బెస్ట్ కాలేజెస్ని సెలెక్ట్ చేసుకొని మీరైతే ప్రిఫర్ చేయండి.